International Day of Democracy, ది హిస్టరీ. ఇది యుఎన్ జనరల్ అసెంబ్లీలో 2007 నవంబర్ 8న సెప్టెంబర్ 15న అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం జరపాలని నిర్ణయించారు. The International Day of Democracy was established through a resolution that was passed by the UN General Assembly in the year 2007 on November 8th to encourage and strengthen the very phenomena of democracy. The United Nations believes that human rights and the new rule of laws are always protected in the societies. The International Day of Democracy owes its existence to the Universal Declaration of Democracy, which was adopted on September 15, 1997 by the Inter-Parliamentary Union. The main significance of International Day of Democracy is that it urges all the people, government, to respect human rights and provide meaningful participation in democracy. International Day of Democracy is a day celebrated to educate the public on issues of concern, mobilize political will and resources to address problems worldwide to reinforce the achievements of humanity. ఇది ఇంటర్నేషనల్ డే సందర్భంగా యుఎన్ఓలో చెప్పిన కొన్ని విషయాలు. ఇవన్నీ మీరు గూగుల్లో కొడితే వస్తే నేనేం ప్రత్యేకంగా చెప్పాలని ఏమి అనిపించట్లేదు. కానీ మనం దీన్ని భారతదేశానికి అప్లై చేసుకోవాలని ఆ భావంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. సీనియర్స్కి, మిత్రులకి, కామ్రేడ్స్కి అందరికీ అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం వర్ధిల్లాలి. భారతదేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు జరుపుకుంటుంది. 75వ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. ఇందుకోసం ఎంతోమంది త్యాగాలు చేశారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, ఉద్ధమ్ సింగ్, ఖుదీరామ్ బోస్ అనేక మంది భూకంపాలు ఎక్కారు. అనేక మంది లాఠీ దెబ్బలు తిన్నారు. గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఎంతోమంది ఈ జైలు జీవితం అనుభవించారు. అల్లూరు సీతారామరాజు తుపాకి గుండ్లకు బలయ్యారు. ఈ స్వాతంత్ర దినోత్సవం స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నదా అనే ప్రశ్న వస్తుంది. మొదట్లో కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, సోషలిస్ట్ పార్టీలు ఉండేవి. సిద్ధాంతాల మధ్య అభిప్రాయ భేదాలున్నా ప్రజాస్వామ్యం కోసం కృషి చేశారు, సోషలిజం కోసం కృషి చేశారు. తర్వాత కాలంలో ఆ పరిస్థితి కనిపించడం లేదు కూడా. ఈ దేశంలో రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయంటే డబ్బు, మద్యం, బహుమతులు పంచి ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్నాయి. ఈ చూసి మన మాజీ ముఖ్య ఎన్నికల అధికారి జేమ్ లిండో గారు ఇసుక పుట్టి
ఆవేదనతోటి ఈ రాజకీయ నాయకులు దేశానికి పట్టిన క్యాన్సర్లు అన్నారు. మరి క్యాన్సర్లు అంటే ఏం చేయాలి? వస్తే దేశానికి పట్టిన క్యాన్సర్ను తీసివేయాలి. ఎవరు తీసివేయాలి? ఇక్కడ ప్రశ్న అదే వస్తుంది. ఎవరు తీసివేయాలి? ఎన్నికల కమిషన్, పోలీసులు, గౌరవ కోర్టులు అని అంటారు. కానీ రాజకీయ పార్టీలకి ఆ కర్తవ్యం ఉండదా? ఆ నాయకులకి ఆ కర్తవ్యం ఉండదా? ఎందుకు ఈ భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రమాణం చేస్తారు? అసలు ఈ భారత రాజ్యాంగంలో మొట్టమొదటి పీఠికన్నా చదివి ఉంటారా? చదివి ఉంటారు. చదవరాదు. ఏమని రాశారు? We the people of India having solemnly resolved to constitute India into sovereign, socialist, secular, democratic republic. Here, democratic republic. ఈ డెమోక్రటిక్ రిపబ్లిక్ని ఏర్పాటు చేయటానికి దీన్ని పట్టుకొని ప్రమాణం చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారు? అలా చేయని వాళ్ళని ఏమనాలి? అంత ఎన్నికల కమిషనే చేయాలి, కోర్టులే చేయాలి, పోలీసులే చేయాలి. వీళ్ళేం చేస్తారు? ప్రజలు మోసం చేస్తారు, డబ్బులు పంచుతారు, మద్యం పంచుతారు, బహుమతులు పొందుతారు. ఇదా చేయమండి? వీళ్ళంతా నేరస్తులు. వారిని కఠినంగా శిక్షించాలి. అందుకోసం ఖచ్చితంగా ఎన్నికల కమిషను, పోలీసులు, కోర్టులు తీసుకోవాలి. ప్రజలు కూడా వాళ్ళని పట్టించాలి. ప్రజలుని ఆ విధంగా ఎడ్యుకేట్ చేయాల్సిన వాళ్ళు ఎవరున్నారు భారతదేశంలో అంటే, నాకు తెలిసినంత వరకు కమ్యూనిస్టు పార్టీలు, అంబేద్కర్ ఆలోచన పొరతో ఏర్పాటు చేసిన పార్టీలు ప్రజాస్వామ్యవాదులే చేయగలరు, చెయ్యాలి. ఆ కర్తవ్యాన్ని కమ్యూనిస్టులు, అంబేద్కర్ వాదులు, ప్రజాస్వామ్యవాదులు తీసుకోవాలి. వాళ్ళు చెప్పాలి. డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు నేరస్తులు, ఆ పార్టీల నాయకులు నేరస్తులు, వారిని కఠినంగా శిక్షించాలని లెటర్ ప్యాడ్లు తీసుకొనైనా కనీసం ఎన్నికల కమిషన్కి, గౌరవ కోర్టు, సుప్రీంకోర్టుకి, కోర్టులకి, పోలీసులకి, వ్యవస్థకి రాయాలి. చేయగలిగితే ఉద్యమాలు చేస్తారు. ఉద్యమాలు వందల మంది, వేల మంది, లక్షల మంది ఉద్యమాలు తోటి చేస్తారు, మీటింగ్లు పెడతారు. అబ్బో, ఈ ఒక్క వాక్యం అంటానికి మటుకు నోట్లోకి నోరు రాదు. అందరికీ ఆ మాట చెప్తే ఎక్కుతుందా లేదా ఆలోచించారు. ప్రజలు కూడా చైతన్యవంతులు అవుతారు, ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. వాళ్ళని జైల్లో పెట్టించాలి కదా అని. ఆ పని చేయాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యవాదుల మీద, కమ్యూనిస్టుల మీద, అంబేద్కర్ వాదుల మీద ఉంది. కాబట్టి కమ్యూనిస్టులకి, అంబేద్కర్ వాదులకి, ప్రజాస్వామ్యవాదులకి ఈ అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణ వేదిక కన్వీనర్గా నా విజ్ఞప్తి, మీరందరూ ప్రజలకు ఆ విధంగా చెప్పాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతున్నాను. మహానుభావుడు కార్ల్ మార్క్స్ అంటారు, సోషలిజానికి పునాది ప్రజాస్వామ్యమే. ప్రజాస్వామ్యమే సోషలిజానికి పునాది. మరి మనం ప్రజాస్వామ్యానికే మనం పునాదులు వేసుకోలేకపోతున్నాం.
మన పార్లమెంట్ అసెంబ్లీలు అప్రజాస్వామికవాదులతో నిండిపోయి ఉన్నాయి. బహుశా భగత్ సింగ్ గనక ఈ పార్లమెంట్ అసెంబ్లీని చూస్తుంటే ఆ రోజు పొగ బాంబు వేశారు పార్లమెంట్లో. ఈరోజు 100 నిజమైన బాంబులు పార్లమెంట్ అసెంబ్లీలో వేస్తారు భగత్ సింగ్ గారు. మహానుభావుడు. జోహార్ సర్దార్ భగత్ సింగ్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి రాజ్యాంగం రాశారు. ఏదో ఉన్నతులు వస్తారులే అనుకున్నాడు పాపం మహానుభావుడు. తన ఆరోగ్యాన్ని కూడా చెడగొట్టుకొని రాశాడు. ఇంత దుర్మార్గులు వస్తారు అనుకోలే. కాబట్టి అంబేద్కర్ రాయనంత మాత్రాన ఈనాడు అంబేద్కర్ వాదులుగా చేయాల్సిన పని ఏంటంటే ఈ అప్రజాస్వామిక శక్తులను, ఈ డబ్బు మద్యం బహుమతులు పంచే వాళ్ళను తిరస్కరిస్తూ నేరస్తులుగా చెప్తూ వారిని కఠినంగా శిక్షించే విధంగా అంబేద్కర్ వాదులు చేయాలి. రాజ్యాంగంలో పొందుపరిచే విధంగా అవసరమైతే చేయాలి. మీ అందరికీ ఒక విషయం తెలుసు. మేము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని. కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేయాలంటే పరీక్ష రాసిన తర్వాత, ఇంటర్వ్యూ అయిన తర్వాత, సెలెక్ట్ అయిన తర్వాత పోలీస్ వెరిఫికేషన్ రిపోర్టు సబ్మిట్ చేస్తారు. ఆ పోలీస్ వెరిఫికేషన్ రిపోర్టు వచ్చినప్పుడే ఉద్యోగంలో జాయిన్ అవడానికి అవకాశాలు ఉంటాయి. మరి అటువంటిప్పుడు ఈ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా నిలబడే వాళ్ళకు కూడా వెరిఫికేషన్ పెట్టాలి. వీళ్ళ మీద సిబిఐ కేసులు ఉండకూడదు, ఏసీబీ కేసులు ఉండకూడదు, విజిలెన్స్ కేసులు ఉండకూడదు, బ్యాంకు రుణాలు ఎగ్గొట్టినట్టు కేసులు ఉండకూడదు, అప్రజాస్వామిక చర్యలకు పాల్పడిన కేసులు ఉండకూడదు, క్రిమినల్ రికార్డు ఉండకూడదు. అలా వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతనే వాళ్ళని అప్లికేషన్ తీసుకొని నామినేషన్ వేయడానికి ఎలక్షన్ కమిషన్ అలౌ చేయాలి. అప్పుడు ఎంతో ఉన్నతంగా ఉంటాయి మన పార్లమెంటు, మన అసెంబ్లీలు చాలా ఉన్నతంగా ఉంటాయి. విద్యారంగం, వైద్య రంగం, పారిశ్రామిక రంగం అన్నిట్లో మనమే ముందుంటాం. సంపూర్ణ అక్షరాస్యత సాధిస్తాం. విద్యా వైద్యాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం చేతుల్లో ఉండేటట్టు చేయగలుగుతాం. మద్యాన్ని బంద్ చేస్తాం. మూతబడిన పరిశ్రమ తెరిపిస్తాం. రైతుల సమస్యలు పరిష్కరిస్తాం. చట్టసభల్లో 52% ప్రాతినిధ్యం కోసం కృషి చేస్తాం. సామాజిక ఆర్థిక అసమానతను నిర్మూలిస్తాం. ఎప్పుడు సాధ్యమవుతాయి ఇవన్నీ? ప్రజాస్వామ్యవాదులు చట్టసభల్లో ఉన్నప్పుడే. అంతేగాని డబ్బు మద్యం బహుమతులు పంచేవాళ్ళు పార్లమెంట్ అసెంబ్లీలో ఉంటే ఈ పనులు చేయరు. వాళ్ళ నేరస్తులు. ఈరోజు అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవ సందర్భంగా భారత పార్లమెంటు, దేశంలో రాష్ట్రాల అసెంబ్లీలు అప్రజాస్వామికవాదులతోటి, నేరస్తులతోటి నిండి ఉన్నాయి అని చెప్పాల్సి వస్తుంది. ఎస్, కరెక్ట్. డబ్బు మద్యం బహుమతులు ఇస్తున్నారంటే ఆ మనిషికి నీకన్నా తక్కువ వాడుగా చూస్తున్నావు. అది తప్పని తెలిసినా కూడా చేస్తాడు. అది నేరమని తెలిసినా కూడా చేస్తాం. కాబట్టి ఇది అప్రజాస్వామ్యం, నేరస్తులతోటి నిండిపోయింది పార్లమెంట్ అసెంబ్లీ. కోటీశ్వర్లు పార్లమెంట్ అసెంబ్లీలో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? వ్యాపారం చేసుకుంటారు. పార్లమెంట్ అసెంబ్లీలో దేనికోసం? వ్యాపారాలు చేసుకోవడానికా?
మంచి పరిపాలన అందించడానిక? దేశాన్ని ప్రజాస్వామ్యం వైపు, సోషలిజం వైపు నడిపించడానిక? బాబాసాహెబ్ అంబేద్కర్, ఆనాటి రాజ్యాంగ పరిషత్తులో ఉన్న మహానుభావులందరూ ఏం ఆశించి రాశారు రాజ్యాంగాన్ని? కాబట్టి ఈ అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవ సందర్భంగా ప్రచారం చేయాలి. నేనే కాదు, అందరూ చేయండి, అందరూ చెయ్యాలి. ముఖ్యంగా కమ్యూనిస్టులు, అంబేద్కర్ వాదులు, ప్రజాస్వామ్యవాదులు చెయ్యాలి. అందుట్లో ఏం రాశారు? పీపుల్ అండ్ ఆర్గనైజేషన్ సెలబ్రేట్ దిస్ వెరీ డే differently, but their main motto is to raise awareness about the democracy. To raise awareness, events like debates, discussions and conference are held. Various public campaigns are also organized to acknowledge the day and hail democracy. ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. మేము కూడా రాజ్యాంగ పరిరక్షణ వేదిక తరఫున మీటింగ్లు పెట్టాలి. కానీ కరోనా టైం అయిపోయింది, అందుకని నిర్వర్తించలేకపోతున్నాం. నిర్వర్తించాలి. ఇది చూసిన తర్వాత గూగుల్లో మీరే సెర్చ్ చేసుకోండి, మీకు తెలుస్తుంది. International Day of Democracy and its significance. The history of International Day of Democracy. కొట్టండి, వస్తుంది. మనమందరం ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం, ప్రజాస్వామ్యం కోసం కృషి చేద్దాం. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం వర్ధిల్లాలి. డబ్బు, మద్యం, బహుమతులు పంచేవాళ్ళు, వాళ్ళ నాయకులు, వాళ్ళ పార్టీలు నశించాలి. డబ్బు, మద్యం, బహుమతులు పంచే వాళ్ళను, పంచే పార్టీలను ఓడించాలి. మన భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. కామేశ్వరరావు, కన్వీనర్, రాజ్యాంగ పరిరక్షణ వేదిక. థ్యాంక్ యూ.